నాకు కొందరు బండి ఇంజిన్ స్టార్ట్ చేయగానే వెంటనే గేర్ వేసి మూవ్ అయిపోతుంటారని ఆ విధంగా చేయకూడదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇంజన్లో ఉంటుందో అది మొత్తం కింద చాంబర్లో ఉంటుంది అన్న, మనం పోసిన ఇంజన్ ఆయిల్ అది మొత్తం ఇంజన్ మొత్తం సర్క్యులేట్ అవ్వడానికి మినిమం 30 సెకండ్స్ పడుతుంది. ఇంకా 1 మినిట్ ఉంటే ఇంకా మంచిది. లైక్ ఏ విధంగా చెప్పాలంటే అన్న, ఇప్పుడు కింద సంపులో వాటర్ ఉంటాయి, అవి మనం మోటార్ స్విచ్ ఆన్ చేయగానే పైన ట్యాంక్లోకి ఎక్కవన్నా మినిమం 15 సెకండ్ టు 20 సెకండ్స్ పడుతుంది. ఇది కూడా అట్లనే కింద చాంబర్లో ఉన్న ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆయిల్ మొత్తం ఇంజన్ సర్క్యులేట్ అవ్వడానికి మినిమం 30 సెకండ్స్ టు 1 మినిట్ వెయిట్ చేసి మూవ్ అయ్యారు అనుకోండి, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్న ఇంజన్ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకొకటి అన్న, లాంగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా సరే లాంగ్ వెళ్ళేటప్పుడు మీరు ముందే ఇంజన్ స్టార్ట్ చేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మీరు బండి హైవేలో వెళ్ళేటప్పుడు మీకు పికప్ ఉంటుంది, మైలేజ్ ఉంటుంది. ఇది ఎవరో చెప్తే తెలుసుకుంది కదన్న, నా ఎక్స్పీరియన్స్ ఇది. నేను దాదాపు అంటే 15 ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్లోనున్నా. సో దానివల్ల తెలుసు నాకు ఇవన్నీ.